జగిత్యాల జిల్లాలో సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. పారిశుద్ధ్య లోపం, మురుగునీటి నిల్వలతో రోజురోజుకు డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగుల తాకిడి పెరిగింది. ఒక్క జూలై నెలలోనే 80కి పైగా కేసులు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పట్టణాలు, పల్లెల్లో రోజురోజుకు వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. జగిత్యాల జిల్లాలో రోజురోజుకు జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. డ్రైనేజీల నిర్వహణకు తోడు గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య లోపం ఫలితంగా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగుల తాకిడి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. డెంగ్యూ వ్యాధికి తోడు మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రతిరోజు జిల్లా ప్రధాన ఆసుపత్రికి వస్తున్న సుమారు 600 మందిలో 200 మంది జ్వరాలతో బాధపడుతున్న వారిగా గుర్తించారు. మరోవైపు రోగుల తాకిడి పెరిగి సరిపడా బెడ్స్ లేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు డెంగ్యూ వ్యాధి ఫలితంగా రక్త కణాలు తగ్గటంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జూలై 25 వరకు డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 80కు చేరగా అనధికారిక లెక్కల ప్రకారం ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 200కు పైనే ఉన్నారు. జిల్లాలోని ప్రధానంగా కోరుట్ల, జగిత్యాల పట్టణం, జగిత్యాల రూరల్, భీమారం, ఎండపల్లి, సారంగపూర్, మేడిపల్లి, మెట్పల్లి పట్టణాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. 2023 మొత్తంలో 110 కేసులు నమోదు కాగా ఈ ఏడాది జూలై వరకే ప్రభుత్వ దవాఖానాల్లో డెంగ్యూ కేసులు 80కు చేరటం పారిశుద్ధ్య లోపానికి అద్దం పడుతోంది. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉండటం ప్రజలను ఆందోళనలకు గురిచేస్తుంది. రోజురోజుకు డెంగ్యూ పంజా విసురుతుండగా ప్రభుత్వ దవాఖానాల్లో సరిపడ బెడ్లు లేక రోగులు ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయిస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధుల నిర్ధారణతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి లెక్కలను జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వైద్య శాఖకు అందజేయడం లేదు. దీంతో వాస్తవ లెక్కలు తేల్చడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. పట్టణాలు, గ్రామాలలో పారిశుద్ధ్య లోపం కారణంగా డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. జిల్లా యంత్రాంగం ప్రైవేట్ ఆసుపత్రులపై దృష్టి సారించి వ్యాధుల లెక్కలు తేల్చి కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.